హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనమైతే ఇక్కడ తెట్టు దగ్గరైతే అడ్రస్ వచ్చేసి తెట్టు అనమాట. తెట్టు పోయే దారిలో మీకైతే పల్లెలు ఉంటాయి, దండిగుంటాయి. ఈ పక్క పల్లెలన్నీ ఆవులైతే ఉన్నాయన్నమాట. మనం ఇక్కడైతే రైతుల దగ్గరైతే మాట్లాడేద్దామని చెప్పి ఆపడం జరిగింది. బండి అయితే ఆపి మనం ఇక్కడైతే ఉన్న వాళ్ళ దగ్గరైతే కొన్ని ఆవులైతే ఉన్నాయి. అన్నకైతే అడుగుదాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా. జెర్సీ ఆవులైతే హెచ్ఎఫ్ ఆవులైతే ఇక్కడైతే కట్టేసినారు అన్నోళ్ళు. అడుగుదాం. టమాటా చెట్లనా మొత్తం ఇవి? మీవేనా అంతా? చెట్లతో పాటు ఇది కట్టుకున్నారా? ఎన్ని ఆవులు ఉన్నాయన్నా ప్రెజెంట్ ఇక్కడ? ఇక్కడ మావా ఆ! 3 ఆవులు 2 దూడలు. 3 ఆవులు, 2 దూడలు. 3 ఆవులకి 2 దూడలు పుట్టినాయా? హ్మ్. ప్రెజెంట్ ఓకే. హెచ్ఎఫ్ ఆవులేనా అన్నీ? ఈ హెచ్‌ఎఫ్‌ను జెర్సీ జెర్సీ గూడా ఉంది. హెచ్ఎఫ్, జెర్సీ 2 2. ఆవులున్నాయి. పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయన్న ఒక్కోటి ప్రెజెంట్? ఒకటి ఇప్పుడు బాగా మేపితే ఆహ్, హెచ్‌ఎఫ్ అయితే హ్మ్. 7, 8 ఇస్తాయి. 7, 8 లీటర్లు పూటకి. హ్మ్. హ్మ్. ఈ జెర్సీ అయితే 4 4, బాగా మేత వేసి 4, 5 అంతే. అంతకు మించి ఇవ్వవు. హ్మ్. ప్రెజెంట్ 2 హెచ్ఎఫ్ ఆవులు ఇవా? జెర్సీ ఆవు వెనకాల ఉండేదా అది? అక్కడ. ఓకే. అది అక్కడ చెట్టు కింద హ్మ్. కట్టేనా అది? హ్మ్. హ్మ్. జెర్సీనానా అది? జెర్సీ. ప్యూర్ హెచ్ఎఫ్ లాగే ఉంది. కొంచెం మిక్స్ అది. పడింది కదా! మిక్సింగ్. ఇప్పుడు ఎంత ఇస్తాంది అది పాలు? అది ఇప్పుడు తగ్గిపోయింది. ఆ! 2 లీటర్లు అట్లా ఇస్తాంది. ఆ! ఓకే. తగ్గింది. చానా తగ్గింది. హ్మ్. మామూలుగా అయితే ఎంత 5 లీటర్లా? మామూలుగా అయితే 4 మేము తక్కువ మేత వేస్తాము. ఓకే. బాగా ఎక్కువ మేత అయితే ఆ! 5 లీటర్లు కూడా 5 ఇస్తుంది. లీటర్లు. ఇవి 10 లీటర్లు ఏమన్నా ఇస్తాయా? ఫస్ట్‌లో ఫస్ట్‌లో 8 8 లీటర్లు. అంతే, అంతకు మించి ఏం లే. 10 అయితే ఇంతవరకు చూసిండ్ల. హ్మ్. గడ్డి ఏమేస్తారన్నా? ఇట్లా కర్రలేసేస్తారా? ఇదే గిని గ్రాసు, గెన్ని గ్రాసు, మొక్కజొన్నలా మొక్కజొన్నలు, అంతా యేసుకుంటారు. అంతా అదొక వరిగడ్డి హ్మ్. ఫీడ్, బూస ఏమన్నా యేసుకుంటారా? వేస్తాం. ఏమేస్తారన్నా? మిక్సింగ్ కింద శనగపిండి, హ్మ్. మొక్కజొన్న పిండి, హ్మ్. దాంట్లో ఆహ్, జొన్న పిండి హ్మ్. ఇవంతా మిక్సింగ్ చేస్తాము. హుహు. చేస్తాము. అంతా మిక్స్ చేసి హ్మ్. యేసుకుంటారు. ఓకే. ఓకే. ఎంత పడినాయన్నా మీకు ఆవులు ఇవి కొన్నప్పుడు? అంటే మేమంటే ఇది ఫస్ట్ ఒక ఆవును కొన్నాను. ఒక ఆవులు కొన్నారు. హ్మ్. మళ్ళా దానికి పుట్టినాయి ఇవి. ఏది ఇంకొకటి ఇక్కడుందా? లేకుంటే అమ్మేసినారా? దాన్ని అమ్మేసినాము. ఓకే. ఓకే. ఎంత పెట్టినారన్న ఫస్ట్‌లో? అప్పుడు 52,000 పెట్టినాము. ఓ 2 హ్మ్. మళ్ళా దాని బిడ్డలు ఇవే. జెర్సీ గూడా పడిందా దాంట్లో? అది నాటి ఆవుకు క్రాసింగ్. ఆహా! ఆ! అట్లా నాటి పడింది. ఆవుకు ఇంజెక్షన్ ఏపిచ్చింటే హ్మ్. క్రాసింగ్. హుహు. ఇవొచ్చి హెచ్ఎఫ్ కొని మీ దగ్గర పుట్టినవే. ఆ! ఫస్ట్‌లో దానికి అట్లా హ్మ్. డెవలప్ అయినాయి. హ్మ్. వెనకాలంతా టమాటా. హ్మ్. అట్లా చేసుకుంటే ఈ సేద్యంతో పాటు ఆ! ఇది ఆవులు పెట్టుకుంటారు. అవును. ఖర్చులకొస్తదన్నా? ఎంతొస్తది మంత్లీ బిల్లు? సాల్దు. హ్మ్. ఎంతొస్తది? ఇది తక్కువ వస్తుంది. దాని పెట్టుబడులు హ్మ్. ఖర్చులుండాయి. హ్మ్. హ్మ్. అవి నెలకొచ్చి 3 మూటలు తినేస్తాయి. హ్మ్. ఏది? ఈ ఫీడు. ఏ ఫీడ్ ఏస్తారు? మామూలుగా ఇక్కడ సెంటర్ కొలుస్తాండారు ఓకే. ఓకే. ప్రైవేట్ తరపున. ఓకే. అక్కడ వాళ్ళే బత్తాలు కూడా అక్కడే హ్మ్. వాళ్ళే ఇస్తారు. హ్మ్. హ్మ్. మళ్ళీ బిల్లుకు వాళ్ళే ఓకే. కట్ చేసుకుంటారు. కట్ చేసుకొని వాళ్ళిస్తారు. డైరీ వాళ్ళే కట్ చేసుకొని డైలీ ఇస్తారు. కట్. ఫీడు అంతా చేస్తారు. హ్మ్. ఎంత పడతదన్న 15 రోజులకో బిల్లా? 15,000 ఎంత పడతదన్న? తక్కువ పడుతుంది. 7,000, 8,000 7, పడతా ఉంది. 800. నెలకంతా ఒక 15,000. హ్మ్. ఖర్చులెంత పోంగా హ్మ్. 15,000 హ్మ్. ఇట్లా అట్లా మిగులుతాంది. అంతే. ఖర్చులంతా ఇంకో 10,000 వస్తాయా? ఖర్చులంటే ఇంటి ఖర్చులు మళ్ళా హ్మ్. ఎక్కువుంటాయి. అవే సాలవు. హ్మ్. హ్మ్. మళ్ళా బయట కూలీలు పోవాల. హ్మ్. హ్మ్. ఇంగ ఏమైతది? ఆవుల కోసం ఏం ఖర్చు పెడతారు? ఆవుల కోసం దీంట్లకు ఫీడు, బూస. బుస, ఫీడు, హ్మ్. హ్మ్. ఇంగా ఏదన్నా ఇది కాల్షియం బాటలు. కాల్షియం అట్లా యేసుకుంటారా? ఆ! హ్మ్. అదే ఇలా. హ్మ్. ఇంగా ఏదన్నా దానికి బాగాలేనప్పుడు హ్మ్. హ్మ్. ఇంజెక్షన్ ఏమి ఏమన్నా మీరేం చూసినారా? ఇంతవరకు ఏమన్నా బాగలేకుండా ఉంటే? అవును. ఏం చూసినారు? ఇప్పుడు అది ఆ యాపు ఆ! ఈనేటప్పుడు ఆ! దూడ ఈనేసింది. మాయేల. ఏయల. ఆ! ఆ! దానికి ఒక 20 రోజులు దానికి ఖర్చులు పెట్టినాము. 20 రోజులు ఎయలేదా? ఏయల దానికంతా 20 రోజులు ఆ! మెడిసిన్స్ వాడినాము. ఓకే. ఓకే. ఆహా! ఎంతొచ్చింది ఖర్చును? దానికి వచ్చింది 4,000 దాంకా. రికవర్ అయిందా మళ్ళా? ఆ! మాయ అయిందా మళ్ళా? మళ్ళా ఎన్ని 20 రోజుల తర్వాత అయిందా? 20 రోజులంటే అది ఒక రోజే పడడం అదది. కొంచెం కొంచెం కొంచెంగా. మెడిసిన్ పోతా ఉంటే హ్మ్. అది రోజు కొంచెం క్లీన్ ఏసింది. అయిపోయింది. 20 రోజులు నెల క్లియర్. 20, 25 రోజులు పట్టింది. నెలకంతా క్లియర్ అయింది మీకు. హ్మ్. హ్మ్. అట్లా ఒకవేళ లేకపోతే అది ప్రాబ్లమ్ వస్తది. అవును. లేకపోతే ఇబ్బందే. ఆవు ఆ! చనిపోతది. ఇప్పుడు చూసుకున్నారు కాబట్టి ఆ! రికవర్ అయింది. ఎంతొచ్చిందా అప్పుడు ఖర్చు? వచ్చింది 4,000 వరకు వచ్చింది. 4, 5,000 ఇట్లా హ్మ్. అట్లా. చూసుకుంటే అప్పుడు ఖర్చు వస్తా ఉంటది ఆ! ఒక్కోసారి. ఇంజెక్షన్ ఇప్పుడు ఏపిచ్చినారా? ప్రెజెంట్ కట్టినాయా? ఇంజెక్షన్ ఇదైతే 7 నెలలు పూర్తయితుంది. ఇది. హ్మ్. హ్మ్. అదిను? అది ఈని అంతా
1.5 నెలలు అవుతుంది. దాని దూడ అది? దీనిది ఆ దూడ. దీనిదా దూడ? దానిదేనా మగ దూడ? అక్కడ గెర్సి దూడ, అది గెర్సి ఆవుది ఆహా! అక్కడ ఇంటి దగ్గర ఉండాది దూడ. ఇంటి దగ్గర కదా! ఇక్కడ 3 ఆవులు, 2 దూడలు అంటే ఒక దూడ ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెట్టినారు. ఉంది. ఒక దూడ ఈడుంది. హ్మ్. చెట్ల కింద కట్టేసినారు. మీ అనుభవంలో ఎక్కువంటే ఎన్ని ఆవులు పెట్టింటారన్న? ఇంతేనా? ఇంకా ఏమన్నా పెట్టినారా ఎక్కువేమన్నా? ఎక్కువేం పెట్టండి. అంత ఆవుల్లో ఫస్ట్‌లో నాటివి ఉన్నాయి. నాటు ఆవులు. హ్మ్. అవేమో మార్చేసి హ్మ్. ఇప్పుడు ఇట్లా పెట్టుకో. తెచ్చేసేసాను. హ్మ్. నాటు ఆవుల మేలా? హెచ్ఎఫ్ ఆవుల మేలానా? నాటు ఆవులంటే ఈ కాలాన్ని బట్టిచ్చి నాటు ఆవులు హ్మ్. తో కొండకు తోలుతాను, గుట్ట హ్మ్. తోలుతాంటిమి. హ్మ్. చేదుమున్నప్పుడు మడక గట్టి దున్నుతాంటిమి. హ్మ్. మళ్ళా అయిపోతే మళ్ళా కొండ తోలుతాంటిమి. హ్మ్. మేపేది ఈజీ అవి. హ్మ్. హ్మ్. ఈ కాలాన్ని బట్టిచ్చి హ్మ్. మేపుకుంటా ఉంటే రూపాయి టైం ఇక్కడ టైం సరిపోదు. టైము సరిపోయేది కాకపోయినా డబ్బులు డబ్బులు తక్కువ. చాలా ఏం ఇబ్బంది. రాదు. అది హెచ్ఎఫ్ అనుకో మనకు పాలొస్తా ఉంటాయి. ఏదో ఎంతో కొంత పాలొస్తుంటాయి కాబట్టి దాని ఖర్చులు ఏదో పోనీ ఇంతో అంతో హ్మ్. ఇంటి మిగులుతాది. ఖర్చులు పెట్టుకుంటూ హ్మ్. హ్మ్. ఇంగ తక్కువగా మళ్ళా బయట అప్పులు చేస్తూ హ్మ్. హ్మ్. సంసారం మీరు గడుపుతా. నష్టపోయినారా? లాభం పర్లేదా ఇంతవరకు? ఏమన్నా ఏం లేదు. నేను లాభం లేదు, నష్టము లేదు. పర్వాలేదు. అడుగడుగు ఆడికి సరిపోతాంది. లెవెల్. ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇది అది. ఆవులు? ఇవైతే ఒక 5 సంవత్సరాల 5 నుంచి. సంవత్సరాల నుంచి. లాభం, నష్టం ఏం లేదు. లేదు. ఆ సరి సమానంగా అంతే. ఆడికొస్తాంది. ఆడికి అంతే. సరిపోతాంది. నష్టాలైతే ఇంతవరకు ఏం చూడలేదు. నష్టము లేదు, లాభము లేదు. హ్మ్. ఒక ఆవు మీద సంవత్సరానికి ఎంత వరకు వస్తదన్న అమౌంట్? ఎంత ఖర్చు పెడతారు? ఎంత తీసుకుంటారు? ఖర్చయితే దాన్ని బాగా చూసుకుంటే ఒకవేళ మొత్తం మీద ఒక 80,000, 70,000 వరకు వస్తది. హ్మ్. అవు. దాని ఖర్చులు హ్మ్. ఒక 20,000, 30,000 ఖర్చు అయిపోతది. సంవత్సరానికంతా. ఆడికి 30, 40, 50,000 వరకు మిగలొచ్చు. మనం చూసుకునే దాన్ని అంతే బట్టి. 30,000. హ్మ్. తక్కువలో తక్కువ. అవి ఇంగ మళ్ళా ఇంటి ఖర్చులుంటాయి గదా! హ్మ్. హ్మ్. ఇంటి ఖర్చులంతా పోంగా 30,000 మిగులుతాది. హ్మ్. అంత గూడా మిగిలిచ్చలేము. ఇంక ఇంట్లో హ్మ్. బిడ్డకి బాలేకపోతుంది, మనకు ఆ! అది బాలేకపోతుంది. రావడం 50,000 వచ్చినా కూడా ఆ! మనకి మిగిలేది మొత్తం మిగలగానే మొత్తం అంతా పోతది. 80,000 వరకు హ్మ్. వచ్చిందనుకో, హ్మ్. దీని ఖర్చులు పోను 30,000, 40,000 కాటికి హ్మ్. హ్మ్. ఆహ్, ఇంటి ఖర్చులు పెట్టుకోవాల్సొస్తది. హ్మ్. అంతే. అంతే. సరిపోతది. మధ్యలో దాంట్లకు హ్మ్. హ్మ్, ఖర్చులొస్తాయి. హ్మ్. దానికేదోటి హ్మ్. సూదేపిచ్చాలి. సూదికెంత తీసుకుంటారన్న? సూదికి 200 తీసుకుంటారు 200. ప్రైవేటోళ్ళైతే. హ్మ్. గవర్నమెంటోళ్ళైతే రూ. 40 తీసుకుంటారు. రూ. 40 గ్యాస్. ఈ ఇంజక్షన్‌లకు నిలిసిపోతాయి. హ్మ్. ఒక టైం నిలిసవు. హ్మ్. ఎక్స్‌చేపు కూలికి తోలల్లా. హ్మ్. అక్కడ 500 తీసుకుంటారు. ఆ! అంటే అదైతే కట్టేస్తది హ్మ్. ఒకసారికంతా. హ్మ్. అవి హ్మ్. గూడా ఒక్కోసారి నిలబడవు. హ్మ్. ఈ వేడెక్కిపోయినప్పుడు హ్మ్. హ్మ్. నిలబడవు. హ్మ్. మళ్ళా ఎక్కడ ఒకసారి ఇక్కడెక్కడనా తోలేది? ఇక్కడ తెట్లో ఉంది. తెట్లో ఉందా? ఉంది. తెట్లో ఎక్కడ? తెట్లో అని బజార్‌లో ఇట్లా ఆ! ఆ! షేర్ బజార్ ఉందా? ఆ! ఆ! దానికిట్లా ఆ! ఎంట్రన్స్ ఆడ ఇట్లా లెఫ్ట్‌లో ఉంది ఆడ. లెఫ్ట్‌లో ఆ! డైరీ ఆ! పాలు గూడా కొలుస్తారు. ఆ! ఆ! వాళ్ళదే. అవునా? హ్మ్. వాళ్ళ దగ్గర ఎద్దులు గూడా ఉన్నాయి గదా! ఉన్నాయి. ఎద్దులు, ఆవులు అన్నీ ఉన్నాయి. ఆవులుండాయి. ఇప్పుడు పోయిండే వాళ్ళు ఆవులు గూడా ఉండే కానీ మనుషులు లేరు. ఆవులుంటాయి ఇంటికాడ ఆ! దగ్గర. ఆవులేముండయి గానీ ఇట్లా మనుషులు మలుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లోనే. ఆ! ఆ! హ్మ్. మనుషులెవరు లేరాడ. ఆడోళ్ళుంటారు. వాళ్ళు సేద్యానికెళ్ళిపోయింటారు. హుహు. సాయంత్రం వస్తారా? హ్మ్. అదే చూద్దామని పోతే ఎద్దులు గూడా ఉన్నాయి గదా! హ్మ్. వాళ్ళవి. నాటు ఎద్దులు, నాటు ఆవులు గూడా ఉన్నాయి. ఉండాయి. అవి దేనికి వాళ్ళు పెంచుతాండేది? నాటియి అయితే ముందు ఉన్నాయి. ఇప్పుడు నాటివి ఉండాయో ఒక తెలీదు. ఎద్దుంది చూసా ఆడ. నాటివి అంటే ఒకటేనా? ఒక ఎద్దుంది. అదే క్రాసింగ్ ఏమన్నా ఉంటదా? క్రాసింగ్ అది. హ్మ్. సేద్యానికి కొందరు యూజ్ చేస్తుంటారు. అట్లా హ్మ్. పెట్టుకుంటారు కొందరంతా. సేద్యానికైతే ఇప్పుడు లేవు ఎవరికీ. హ్మ్. హ్మ్. క్రాసింగ్ పెట్టుకుంటారు. హ్మ్. ఇంకా అదే బెస్ట్. హ్మ్. ఓకేనా? థాంక్స్‌నా. హ్మ్. ఇవేనా ఆవులు? ఆ! ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఆవులు. చెప్పు మామ. ఏదో చెప్పు మామ. మాట్లాడలేక ఎండలకి తట్టుకోలేక ఏదో చేశాను. అది అడగు. జెర్సీ ఆవు. జెర్సీ ఆవుని చూపిస్తా. ఇది అడాప్టర్ మిస్ అయింది. మళ్ళా దొరికింది ఏమంటే అదృష్టం బాగుంది. ఇది జెర్సీ అంట. చూసి హెచ్ఎఫ్ లాగే ఉంది ఇది. దాడొక దూడుంది. ఇంత అట్లా సూపర్ నేపియర్ అట్లా వేసుకుంటారు. ఏడ చూసినా అంతే. మాట్లాడి నోరు నొస్తాంది. నాకు ఓపిక కూడా లేదు. వెళ్ళిపోతా ఫ్రెండ్స్. బాయ్. బండి ఈడ కట్టేసినాం. కట్టేలా సూపర్ నేపియర్ పక్కన పేడ అంతా ఈడ వేసుకున్నారు. ఇట్లా చెట్లకు తోలేస్తారు అంతే.